ప్రొడక్షన్ హౌస్ వాళ్ళ సైడ్ నుంచి కూడా కౌంటర్ వచ్చింది. జ్ఞాపిక ప్రొడక్షన్స్ ప్రవీణ గారు వీడియో రిలీజ్ చేశారు. దాంట్లో ఏమన్నారంటే, నేను కావాలంటే కొన్ని డ్రెస్సెస్ మీకు ఫోటోస్ పెడతాను, అవి చూడండి. డ్రెస్సెస్ విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉంటాము, ఎందుకంటే అంత గొప్ప షోని క్రెడిబిలిటీని మేము పోగొట్టదలుచుకోలేదు. అండ్ డ్రెస్సెస్ ని నేనే పర్సనల్ గా దగ్గరుండి మానిటర్ చేసి నేనే ఇప్పిస్తాను. అండ్ వాళ్ళ పేరెంట్స్ సంరక్షణలోనే ఆ డ్రెస్సెస్ కూడా వేసుకుంటారు అని కూడా ప్రవీణ గారు చెప్పారు. దీనికి కౌంటర్ గా ప్రవస్తి ఏం చెప్పారంటే, పొట్టి డ్రెస్సులు ఇచ్చారని నేను చెప్పలేదు, కానీ బొడ్డు కింద చీర కట్టుకోమని అయితే ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు చెప్పారు. నాంపల్లి స్టేషన్ కాడ అనే సాంగ్ చాలా సాడ్ సాంగ్, దాంట్లో లిరిక్స్ కూడా చాలా సాడ్ గా ఉంటాయి. రియల్ గా కూడా చినిగిపోయిన బట్టలు వేసుకొని ఆ సాంగ్ ఉంటుంది. దానికి చమ్కీల డ్రెస్ ఎలా ఇచ్చారో అది బాగుంటుంది, కెమెరా ముందని మీరు చెప్పలేదా? లాలు దర్వాజా సాంగ్ అప్పుడు నేను 5 times చీర కట్టుకొని చేయాల్సి వచ్చింది, ఎందుకంటే చీర లెంత్ చాలా ఎక్కువ ఉంది. దాన్ని అన్ని సార్లు మార్చుకునే లోపల నేను ఎగ్జాస్ట్ అయిపోయాను. అండ్ అది చీర కిందకే కట్టుకోమన్నారు. అండ్ నేను చాలా కాన్షియస్ గా ఫీల్ అయ్యాను, ఎందుకంటే నా స్కిన్ కనపడుతుంది అని. దానివల్ల నా పర్ఫార్మెన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యింది. సో దీనికి మీరేం సమాధానం చెప్తారు అన్నారు. నాంపల్లి స్టేషన్ కాడ సాంగ్ దగ్గర కూడా డ్రెస్ దగ్గర నేను అబ్జెక్షన్ మీకు చెప్తే, లేదమ్మా బాగుంటుంది అనే చెప్పారు, కానీ నేను అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది, మీరు గమనించలేదు, పట్టించుకోలేదు, అదే నేను అడ్రస్ చేశాను అని చెప్పుకుంటూ వచ్చింది.